ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి చూపించలేదు కట్టుకొని గృహంలో ఉండాలని అన్నారు. నేను అన్నయ్య గారు మాట్లాడి నేను గృహంలో కట్టుకున్నాను. ఈరోజు అన్నయ్య గారు తెచ్చారు. ఈరోజు మా మనం అన్నయ్య గారు వచ్చి మా అన్నయ్య విషయంలో కూడా అన్నయ్య గారు పెళ్ళంతా చేసుకున్నాను మా అన్నయ్య మాట్లాడారు. అన్నయ్య గారికి మసాలా వచ్చారు. అన్నయ్య గారిని ఫోన్ చేసి కాల్ చేయండి అన్నయ్య గారికి చేస్తానమ్మా జరుగుతుందని చెప్పాను. అలాగే నేను ఇంటికి వచ్చాను. అన్నయ్య గారు అన్నారంటే మా అబ్బాయికి గౌరవం జరిగింది. సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటాడు. మరి ఈరోజు వాళ్ళు మా ప్రయాణం విషయంలో అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను. మసాలా లేదు నేను మసాలా చెప్తాను. అన్నయ్య గారు ప్రయాణం జరుగుతాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి సహోదరి కమల కుమారి కువైట్ దేశంలో పనిచేస్తున్నారు. వారి కుటుంబంలో జీవితంలో జరిగినటువంటి మేలును బట్టి ఆ సంతోషంలో దేవుని స్తుతించటానికి దైవజనులను సంఘస్థులను కుటుంబీకులను ఆహ్వానించి మహిమకరమైన కార్యాన్ని జరిగించడానికి తలపెట్టారు. అందులో మరి నన్ను ఆహ్వానించిన రీతిని బట్టి వారికి ప్రత్యేక శుభాలు చెప్పే ముందు దేవునికి మహిమ చెల్లిస్తూ మరి అలాగే ప్యారిస్ అధ్యక్షులు అభిషక్త దైవజనులు నాకు అవకాశం ఇచ్చిన బట్టి వారిని అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర యాజక సమూహము వారి పేర్లు నాకు తెలీదు, పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు. మొదటగా రెండు శుభాలను కలిపి ఒక కార్యక్రమంగా చేశారు. గృహము విత్తము కదా, గృహము విత్తము మానవునికి కావలసినటువంటి గొప్ప ఆశీర్వాదాలు. ఈ గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకుని ఉన్నారు. రెండింటిని కలిపి చేసిన గృహము విత్తము ఎవరిస్తారట? యెహోవా ఇచ్చేటువంటి ఆశీర్వాదం. కనుక ఈ కుటుంబం ఈనాడు మేము ఆశీర్వదింపబడ్డాము అని చెప్పటానికి ముందుకొచ్చారు. నిజమే, మానవుడు ప్రయాసలో గృహము విత్తము యొక్క ఆశీర్వాదపు రుచి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ముందు దైవజనులు చెప్పారు, అది దేవుని సహాయము కృప దయను బట్టే మనం పొందుకుంటాము అనే విషయాన్ని. అయితే దేవుని కృప ఈరోజు వారి శక్తికి మించి కష్టపడి ప్రయాసపడి ఈ చక్కని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు మనం ఒక తరం ముందుకు వెళితే ఇలాంటి గృహాలన్నీ కూడా ఏవో సంపన్నుల గృహాలు కదా. సాధారణంగా అప్పుడు ఉండేటువంటి ఇళ్ళు వేరుగా ఉంటాయి. తరాలు మారుతున్నాయి, అభిరుచులు మారుతున్నాయి. ఇంటి కొరకు ఎంతైనా ఖర్చు పెట్టేవారు. లేని వాళ్ళు ఏదో నివాసం గురించి చూస్తే హంగుల కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు మనం చూస్తాం కొన్ని ఇళ్ళకి ఎలివేషన్కి అయ్యి ఖర్చుకి ఇల్లు అయిపోతుంది. అవునా కాదా? ప్రపంచంలోనే సంపన్నమైన గృహాలు లండన్లో బంకింగ్ హోమ్ ప్యాలెస్, ముంబైలో ఉండేటువంటి రిలయన్స్ వారి యొక్క నివాసాలు, వేల కోట్ల గృహాలు. అయితే ఆ గృహమైనా ఈ గృహమైనా నివాసానికే కదా, నివాసానికి. ఈ శరీరము తాత్కాలికమైన గుడారం, ఈ గుడారాన్ని పెట్టుకునేటువంటి నివాసాలే. అయితే దేవుని కృప నీకు ఇవ్వబడినది ఏదైనా శ్రేష్టమైనదే. యాకోబు పత్రికలో చెప్తున్నారు, పరసంబంధమైన దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదము శ్రేష్టమైనది అన్నారు. ఇక్కడ ఉండేటువంటి వారిలో నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఆఖరికి అద్దెంట్లో ఉన్నా, అది శ్రేష్టమైనదే. అవునా కదా? అయితే దేవుని కృప ఈ శ్రేష్టతను గురించి నీకు ఇవ్వబడిన నివాసము, లోకస్తులకి వారి నివాసము గొప్పలకు కావచ్చు, అంగులకు కావచ్చు, ఆర్భాటానికి కావచ్చు. ఒకసారి అంటూ ఇల్లు నిర్మించుకున్నాక వారి పని అయిపోయింది. కానీ ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఒక నివాసము కట్టబడిన తరువాత నీకు చాలా బాధ్యత ఉంది కదా. ఇల్లు కట్టి చూడు ఏమన్నారు, పెళ్లి చేసి చూడు అన్నారు. రెండింటినీ దేవుడు చాలా సునాయాసంగా చేయగలుగుతాడు. మనిషికి కష్టమేమో కానీ
మొదటి పెళ్లి దేవుడు ఎలా చేశారు? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి సంబంధం చూడాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. పాస్టర్ గారి మీద, పెద్దల మీద, బంధువుల మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు. దేవుడు అలా చేయలేదు. సింపుల్గా ఆదాము గారు పక్కటెంకి నుంచి ఒక ఎముక తీసి స్త్రీని తయారు చేసి పెళ్లి చేశాడు. ఆయన కష్టపడలేదు. మనిషికి కష్టమేమో కానీ దేవునికి కష్టం కాదు. యోబు గ్రంథంలో అంటారు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వేమన్నా ఉన్నావా? ఇంటికి పునాది వేస్తే నీకు కష్టం ఏంటో తెలుస్తుంది. అవునా కదా? ఇంటికి పునాది వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సగం ఇల్లు కట్టినంత పని. అలాంటిది కొన్ని సెంట్లలో, అది 2, 3, 4 సెంట్లలో పునాది వేయడానికి ఎంతో కష్టపడుతున్నాం. ఆ పునాది వేసే భూమి ఉందే, ఈ భూమికి పునాది వేశాడు ఆయన. మాట మాత్రము సెలవిచ్చి కార్యము జరిగించగలిగిన వాడు. అలాంటి దేవుని కృప మనం పొందుకున్నప్పుడు మనకి ఇవ్వబడినటువంటి నివాసము కట్టబడింది. కట్టబడినటువంటి నివాసము సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు తర్వాత బాధ్యత ఏంటి చెప్పండి? ఆ మందిరము దేవుని తేజో మహిమ చేత నింపబడాలి. అవునా కదా? ఇల్లు కట్టేసాం, పెయింట్లు వేసేసాం, అయిపోయిందా అంటే ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా ఆ ఇంటిని ఇకను నువ్వు చేయవలసిన పనుల గురించి మనం చూద్దాం. అబ్రహాము గారు 2 ప్రాంతాల మధ్య ఒక గుడారం వేశారట. ఒకేపేమో బెతేల్ ఉంది, ఒకేపేమో హై అనే ప్రాంతం ఉంది. పరీక్ష. హై అనగా వ్యర్థములతో వేసిన కుప్ప, చెత్త కుప్ప లాంటిది హై అనే పదానికి అర్థం. బెతేల్ అనగా దేవుని మందిరం. ఇప్పుడు నీ నివాసం రెండింటికి మధ్యన ఉంది. ఇప్పుడు అటు వెళ్తావా, ఇటు వెళ్తావా? నువ్వు ఎటు సమీపం చేస్తే అదే నీ నివాసం. ఈరోజు నీ నివాసము దేవుని ఉద్దేశంలో, ఈ లోకంలో దేవుడు నిన్ను రుచినిచ్చే ఉప్పుగా ఉంచారు. కొండ మీద ఉండే పట్టణంలో ఉండాలన్నారు. దావీదు గుడారాన్ని చూస్తున్నాం, అబ్రహాము గుడారాన్ని చూస్తున్నాం. నీతిమంతులు గుడారాల గురించి చెప్పబడింది. నీ నివాసం ఏ నివాసమైనా, ఏ స్థాయిలో పెట్టినా అది నీతిమంతుని గుడారముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ నివాసము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఆ నివాసములో ప్రార్థనా బలిపీఠం ఉండాలి. ఆ నివాసము యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబముగా ఉండాలి. ఆ నివాసము నుంచి బలవంతులైనటువంటి బాణములు లేవనెత్తబడాలి కదా. 128వ సంకీర్తనలో అతివారు తన అంబుల పొదలో నింపుకున్నవారు అన్నారు. ఆ అంబుల పొదను కూడా ఇచ్చారు. బాబు పేరు ఏం పేరు అమ్మా? పౌలు వినబడుతుంది, ముందు వినబడతలేదు నాకు. సరే, పౌలు గారు. ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేయాలి? ఇప్పుడు బాణము ఏ చెట్టుకి కాయదది. ఏం చేయాలి? ఆ బాణాన్ని సదరు చెట్టు నుంచి ఆ కొమ్మ తీసి సానబెట్టి పదును చేసి తయారు చేయాలి. ఇప్పుడు ఈ నివాసంలో అలాంటి బలమైనటువంటి బాణాలు తయారు చేయబడాలి. గమనించండి. ప్రేమకు సాదృశ్యంగా, ప్రార్థనకు ఈ రీతిగా ఆశీర్వాదకర గృహంగా మార్చటానికి ఇది మొదలుకొని ఆత్మీయ నిర్మాణాన్ని చేపట్టాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను నేను 4 చాలా క్లుప్తం అన్నారు, క్లుప్తంగానే చెప్తాను, సమయాతీతం అయిపోయింది. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండ గ్రంథం ఆ గొర్రె పిల్లను లెక్కింపవలెను, నిర్దోషమైన రైట్ అన్న. ఇక్కడ ఐగుప్తులో ఆ నివాసము ప్రొటెక్ట్ చేయబడాలి. ఆ నివాసము సంహార దూత నుంచి సంరక్షించటానికి గొర్రెపిల్ల రక్తము చిందింపబడిన గృహాలుగా ఉండాలి. దానినే రక్షణ అన్నాం. ఇట్స్ ఏ ప్రొటెక్షన్. నోవాహు గారి యొక్క పడవ ఏమిటండి? రక్షణ వాడది. రక్షణ వాడ. అందులో ఉన్నవారు రక్షింపబడతారు. ఐగుప్తులో ఆ రక్తము చిందింపబడినటువంటి, చిలకరింపబడిన కమిలు కలిగిన నివాసం ఏదైతే ఉందో అది రక్షింపబడినటువంటి నివాసం. ఈరోజు నీ నివాసము రక్షింపబడాలి. నీ ఇంట్లో అందరూ రక్షణ పొందాలి. ఏ ఒక్కరు కూడా. ఈరోజు కేవలం ఈ నివాసం గురించి మాత్రమే నేను చెప్పట్లేదు.
ఇక్కడున్న మన ఇళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో అందరూ రక్షణ పొందాలి. అయ్యా నా భర్త, అయ్యా నా కుమారుడు, అయ్యా నా కోడలు, అయ్యా నా అల్లుడు అని అంటే వారు కూడా రక్షణ పొందాలి. నోవాహు ఏర్పాటు చేసిన ఓడ ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎలాగుందో ఈ నివాసము అలాగా రక్షణకరంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే యేసయ్య నీ గృహంలో ఉండాలి కదా. టీవీలు, విందులు, వినోదాలు వీటికంటే ఇలాంటి ఆశీర్వాదపు దేవుని వాక్యము ప్రకటించబడాలి. దైవ సన్నులు రావాలి, ప్రార్థన జరగాలి, కృతజ్ఞత కూడికలు, కుటుంబ కూడికలు, చక్కని ఆత్మీయ వాతావరణం. ఆ వాతావరణాన్ని నువ్వు కలగ చేస్తే నీ కుటుంబము రక్షణార్థమైనటువంటిదిగా ఉంటుందిగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే యాత్రికున నివాసము అన్నారు. రండి, కీర్తన 119వ సంకీర్తన 84వ చరణంలో కీర్తనకారుడు అంటున్నారు, యాత్రికుడునైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. ఎంత చక్కని మాట అండి. యాత్రికుడునైన నేను నా బసలో పాటలు పాడాలి అని అంటే నీ కట్టడలను అనుసరించువారుగా. వాక్యం చెప్తుంది మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. అవునా కాదా? జాగ్రత్తగా గమని, అవునా కాదా చెప్పండి. మనం ఒక మనిషి ఇల్లు కట్టాలి అంటే ఎంతకాలం కష్టపడాలి చెప్పండి. ఒక మాట చెప్తున్నాను. కమలమ్మ గారు కువైట్ దేశంలో నిద్రాహారాలు మాని రెక్కలు ముక్కలు చేసుకుని నేనే కాదు నా బిడ్డలందరూ సౌఖ్యంగా ఉండాలని కష్టపడి ఇల్లు కట్టింది. అవునా కాదా? ఎంతకాలం కష్టపడి ఉంటుంది? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ నివాసంలో ఏ నివాసం అయినా మనిషి ఉండే కాల పరిమితి మనకు తెలుసు. 100 ఏళ్ళు వేసుకుందాం, ఒక మనిషి 100 ఏళ్ళు బతుకుతున్నాడు అనుకుందాం. దాని కొరకు ఎంత కష్టపడ్డావు? యాత్రికుడిగా నువ్వు వెళ్ళేటువంటి మరొక నివాసం ఉంది. ఆ నివాసంలో ఉండడానికి నువ్వు కష్టపడాలి. ఈనాటి నుంచి కష్టపడాలి కదా. ఆ శాశ్వత నివాసమే యోహాను సువార్త 14లో అంటున్నారు కదా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కష్టపడాలా వద్దా? ఊరికే వచ్చిందండి ఇల్లు? ఊరికే ఎంత కష్టపడిందా తల్లి? మరి పరలోక రాజ్యంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి? అలాగే పేతురు పత్రికలో మరొక ఇల్లు ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించి పరిశుద్ధ యాజకులుగా ఉండు నిమిత్తము మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రైట్, ఈ మాట ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ ఏ ప్రైస్లీ హౌస్. యాజక నివాసం కదా. ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి పూర్వం ధర్మశాస్త్రంలో యాజకుడు బలు అర్పించేవారు. ఈరోజు మనం అందరం యాజకులమే. రాజులైన యాజక సమూహము కదా. ఏమర్పించాలయ్యా? బలి. నీ జిహ్వ ఫలాన్ని అర్పించాలి కదా. ఈ నివాసంలో ఏ పాటలు వినాలి? ఈ యొక్క నీతిమంతుని గుడారంలో యెహోవాను మహిమపరిచే పాటలు వినిపించాలి. జాగ్రత్త. అంతేకాకుండా నీవు శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటున్నారు రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో. ఈ కుటుంబంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లయితే యాజక నివాసం. ఈ నివాసము శాశ్వత నివాసం. ఈ నివాసము రక్షణార్థమైనటువంటిది. ప్రియులారా గమనించండి. ఈరోజు నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. ఈరోజు చాలా గృహాల్లో మనం చూస్తూ ఉన్నాం. కష్టపడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. తర్వాత కాలంలో విందులు, వినోదాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. జాగ్రత్త. ఆ ఇంటిలోనికి నువ్వు ప్రవేశపెట్టేటప్పుడు అది దేవుని నివాసం. నీకు నాకు తెలుసు, దేవుడు నివసించే ఇల్లు నీ శరీరం. ఆ శరీరంగా మనం ఉన్నాం. దేవుని మహిమకరమైనటువంటిది పరిశుద్ధాత్ముడు నివసించే నివాసం. మన నివాసంలో అనుకుందాం, కమలమ్మ గారు ఇల్లు కట్టారు. మంచి వర్షాన్ని ఎవరో బాడీ బందా చెప్పులు వేసుకుని లోనికి వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఎలా ఉంటది? కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. పరిశుద్ధాత్ముడుండే ఇల్లు జాగ్రత్త. పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అపవిత్రమైనది గడప దాటనివ్వద్దు. ప్రార్థన నిత్యం ఉండాలి. నీ బిడ్డలు నువ్వు చూస్తావు.
ఆశీర్వాదకరమైన మరిన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని మందసం ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలోకి వెళుతున్నప్పుడు వారికి ఏ లోటు లేకుండా దేవుడు ఎలాగ కాచి కాపాడారో ఇది మొదలుకొని ఈ నివాసము మరిన్ని ఆశీర్వాదాలతో నింపబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి విశేషంగా ఆ చిన్నారికి మరిన్ని ఆశీర్వాదాలు, సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు, ఆయుష్యారోగ్య బలాలు ఇవ్వాలని హృదయపూర్వక పుట్టినరోజు శుభాలు తెలియపరుస్తూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. ప్రత్యేక వందనాలు.